హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ కుల్ఫీ కస్టర్డ్ ఐస్ క్రీమ్. సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ప్రతిసారి మనం బయట నుంచి కొని తెచ్చి ఇచ్చే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీ స్టెప్స్తో ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కాచి చల్లార్చిన పాలలో కొంచెం కుంకుమ పువ్వు, అలానే 10 to 15 కాజు, ఒక 10 వరకు బాదాంని హాట్ వాటర్లో వేసి ఒక 1 అవర్కి ముందే ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ పాలు బాగా బాయిల్ అవ్వాలి. పైన మీగడ ఫామ్ అవుతుంది, ఎందుకంటే మనం తీసుకుంది ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాబట్టి మీగడని కూడా పాల్లో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. ఇలా పాలు ఒక 70% వరకు బాగా మరిగిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న కాజు బాదాం పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. పీసెస్గా ఉన్నా పర్వాలేదు, మనం మళ్ళీ మిక్సీ వేసుకుంటాం కాబట్టి అవి బ్లెండ్ అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఈ రెసిపీని అంతా కూడా చేసుకోవాలి. కొంచెం సేపటికి ఇది థిక్గా అవుతూ ఉంటుంది. ఈలోపు మనము 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుని కాచి చల్లార్చిన పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పాలు కూడా చూడండి 50% వరకు దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. థిక్గా అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా థిక్గా అవ్వాలి. ఇప్పుడే 4 స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత ఇంత థిక్గా అవుతుంది. ఈ థిక్నెస్కి రావాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసేటప్పుడు కంటిన్యూగా కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ బ్లెండ్ చేసుకోవాలి బాగా. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఇలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 4 to 5 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. పెట్టే ముందు కవర్తో క్లోజ్ చేసేయాలి, పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఆఫ్టర్ 4 అవర్స్ ఫ్రీజర్లోంచి తీసాను. చూడండి, ఇలా కొంచెం థిక్గా అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి.
ఇలా అంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. అదే కంటైనర్లో మనం బ్లెండ్ చేసుకుని దీన్ని వేసేసుకోవాలి. ఇలా సెకండ్ టైం బ్లెండ్ చేయటం వల్ల సేమ్ మనకి ఐస్ క్రీమ్ అదే టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు పైనుంచి చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత మళ్ళీ కవర్ని క్లోజ్ చేసి దీని లిడ్ పెట్టేసుకుని మళ్ళీ ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. మనకి మెయిన్గా కస్టర్డ్, మిల్క్, కాజు అండ్ బాదం. మనం చాలా ఈజీగా అవి ఉంటే ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా మనకి నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతూ సేమ్ మనం బయట నుంచి తెచ్చుకునే ఐస్ క్రీమ్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఇది కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఎవరికైనా నచ్చుతుంది రెసిపీ, ఎస్పెషల్లీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్న కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.